సరే ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినాక ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం వచ్చినాక ఏం బాగాలేదండి. అంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు నాకు ఏంది పెన్షన్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు పెన్షన్ తీశారు. ఏది కరెంట్ ఎక్కువ వస్తుందని. ప్లస్ అసలు ఏం బాగాలా. సచివాలయానికి వెళ్ళి ఏమన్నా కావాలన్నా కానీ అసలు సచివాలయం జనాలే ఉంటలా. ఒకళ్ళగా పట్టించుకోవట్లా. మొన్న ఇదేంది సీనియర్ సిటిజన్ కార్డుకి వెళ్తే 15 రోజులు తిప్పారు. అది లేదు ఇది లేదని. అంతకుముందు వాలంటీర్లు వచ్చేవాళ్ళు. చక్కగా ఫోన్ చేసి ఇంటికి వచ్చి చక్కగా ఏం కావాలంటే అవి రాసుకొని ఇంటికే తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. 15 రోజులు సత్యాన్ని ఎండాకాలం మొన్న 10వ తారీఖు నుంచి 20వ తారీఖు దాకా తిరిగి మొత్తానికి రాశారు. బ్లడ్ రిపోర్ట్ కావాలన్నాడు. చెప్పా బి పాజిటివ్ అని. లేదు సర్టిఫికేట్ కావాలంట. ప్లస్ అది తీసుకొస్తే 100 రూపాయలు తీసుకున్నారు దానికి. అది ఏమైనా తీసుకున్నాడా? ఊరక చూసాడు బి పాజిటివ్ అని. చూసి రాసి 50 రూపాయలు తీసుకొని ఇది ఇచ్చారు. ఇది ట్రూ కాఫీ అంటే ఫోటో స్టార్ట్. అది తీసుకొని సత్యనారాయణపురం అది తేలితే ఇది ట్రూ కాఫీ అండి, ఒరిజినల్ తీసుకురండి అన్నాడు. వాళ్ళు అక్కడికి వెళ్ళి అడిగితే ఏమండి ఒరిజినల్ కావాలంటే నా ఫోన్కి వాట్సాప్ పంపిస్తున్నారు, పంపించలేదంటే మీరు అడగలేదు కదా అన్నారు. నేను అడగడం ఏంటండి, ఫోన్ చేయడానికి మీ ఫోన్ నెంబర్ నాకు తెలియదు అంటే ఆ ఫోన్ నెంబర్ మీరు అడిగి తీసుకోవాలి అని నా చెప్పలు పెట్టి మొత్తానికి ఏదో ఇచ్చారండి. అలాగుంది కూటమి ప్రభుత్వం. జగన్ ఉన్నప్పుడు చెప్పాను కదండి, ఇంటికి వచ్చేవాళ్ళు చక్కగా ఫోన్ చేస్తే పేరెంట్ ఇంటికి వచ్చేది. ఏంటి అంకుల్ మీకు ఏం కావాలి, పలానా అమ్మ అన్నీ తీసుకొని కళ్ళ ముందే రాసి వెళ్ళిపోయి మళ్ళీ 3 రోజుల తర్వాత ఇంటికి తీసుకొచ్చి బెల్లు కొట్టేళ్ళు ఇచ్చేసి వెళ్ళిపోయారు. మరి అప్పుడు జగన్ హయాంలో అరాచకం పెరిగింది, అందుకని పక్కన పెట్టారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కొంతమంది చెప్తున్నారేంటి? అంతా కుట్రండి. అసలు రావటానికి కూడా ఈవీఎం ట్యాంపరింగ్ నేను అనుకోవటం నా వ్యక్తిగత ఇది. లేకపోతే 11 సీట్లు అక్కడ, అన్ని సీట్లు అక్కడండి. మరి కడపలో ఈసారి మహానాడు పెట్టారు కదా, కడపలో ఇప్పుడు 11 సీట్లు కూడా రావు ఈసారి. 10కి 10 మేము గెలుస్తామని చెప్పి అంటున్నారేంటి? 110 సీట్లు కంపల్సరీగా వస్తాయండి. 110 సీట్లు వస్తాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇప్పటికే తెలుసుకున్నారు జనాలు ఎందుకు వేసుకున్నారా బాబు అని తలా పట్టుకున్నారు. మా మనవరాళ్ళకి అమ్మ ఒడి అవి వచ్చాయి. మనం అమ్మ ఒడి లేదు, ఏమీ లేదు. ఇదిగో అంటారు అదిగో అంటారు, ఏదో మే జూన్ నుంచి అన్నారు. ఇంతవరకు నోటిఫికేషన్ కూడా లేదు. అది కరెంటు బిల్లులు విపరీతంగా పెరిగినాయి. నాకు 600-700 వచ్చేది, ఇప్పుడు 1500 అలాగ వస్తుంది. సేమ్ కరెంటు సేమ్ వాడేది. ఏం చెప్తా, ఎవరికి చెప్పుకోవాలి? అప్పుడు లేదు, అప్పుడు ఎక్కడ ఉందండి అంత బిల్లు. పోయితే 6-7 మినిమం ఏసీ వేసుకుంటే 1000 రూపాయల లోపు వచ్చేది. పోయిన నెల 15 రోజులు నైటే వేసుకున్నా ఏసీ. ఎంత వచ్చింది తెలుసా? 3200 వచ్చింది. ఈ నెల మా అమ్మాయిళ్ళు ఊరు నుంచి వచ్చారు మే నెలలో సెలవులని. ఫుల్గా డే అండ్ నైట్ వాడు ఎంత వస్తుంది ఇంకా బిల్లు ఆ దేవుడికే తెలియాలి. అదండి పరిస్థితి. కానీ తప్పదు కదా, పిల్లలు వస్తారు. ఈ ఎండాకాలం ఈ సంవత్సరం అంటే కొంచెం 15 తారీఖు నుంచి కొంచెం తగ్గినాయి.